ఏం తక్కువ అంతేనా బ్రేక్ ఇస్తాను చలో బ్రేక్ ఇస్తాను నమస్తే బ్యాచులర్ కేసేది కూడా క్వాలిటీ వేయడం లేదు, టెంపరీ వేయడంతో ఒక్క వర్షానికి వెళ్ళిపోతా ఉంది. బ్యాచులర్స్ నీట్గా వేయడం లేదు. నెక్స్ట్ నమస్తే మేడం, నేను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ MU1 అరవింద్ కుమార్ నా పేరు వినోద్ కుమార్, ఎడ్యుకేషన్ చేయడం. నమస్తే మేడం, శివకుమార్ మేడం. మీరు అన్ని అప్లికేషన్స్ తీసేసుకున్నారా? ఇప్పుడు ఎన్ని వచ్చాయి మీకు రద్ద మండలంలో? ఆల్ పంచాయతీస్. ఇప్పుడు ఎన్ని రోజులు ఇంకా ఉంది? అన్ని పంచాయతీల దగ్గర నుంచి వచ్చాయి. హౌసింగ్ నమస్తే మేడం, నా పేరు వెంకటనారాయణ మేడం, ఏఈ పంచాయతీ. మీ కింద ఉన్న వర్క్స్ అన్ని అయిపోయా? అన్నీ అయిపోయినాయి మేడం, అన్ని వర్క్స్ అయిపోయినాయి. శాంక్షన్ అయినట్టు రుద్రప్రదాలు అక్కడ అయిపోయిందా? రుద్రప్రదాలు లేదు మేడం. రాజూరు అయిపోయిందా? అన్నీ అయిపోయిందంటారా? ఇంకా అవి మొదలే పెట్టలేదు మరి. నమస్తే మేడం, నేను ఏపీఎం వెలుగు. ఏపీఎం వెలుగు. నమస్తే మేడం, నా పేరు కృష్ణ మేడం, ఏడీ అగ్రికల్చర్ బెనివాడ. సుఖీభావం ఎంతవరకు వచ్చింది? ఎంత పర్సెంటేజ్? 100% ఎవరు రాలేదని అనలేదా? పిఎం కిసాన్ వస్తున్నారు మేడం. పిఎం కిసాన్ కొంతమందికి రాలేదు. ఎందుకు రాలేదంటున్నారు? మీకేమొచ్చింది క్లారిటీ? మా క్లారిటీ ఏంటంటే వాళ్ళు 2019 నుంచి మెడిటేషన్ జరిగేది సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వలేదు. మెయిన్గా అదే అంటే ఒక ఇంట్లో ఇద్దరికి రాలేదు. ఇద్దరు ఉంటే పిఎం కిసాన్ పడ్డా లేదా? ఏది ఇప్పుడు కూడా స్థానికంలో కూడా వచ్చింది. ఇద్దరుంటే పడదు, వన్ ఫ్యామిలీ వన్. అది మీరు ఆ సచివాలయంలో వచ్చిన వాళ్ళకి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. చేస్తున్నాం మేడం. నమస్తే మేడం, రాజేంద్ర మేడం, మా పేరు రాకేష్, మండలానికి దగ్గర. అది పిఎం కిసాన్ కూడా సచివాలయం ఎక్కువగా ఉంది ఇక్కడ మీ మండలంలో. మేడం ఏ క్రాప్ ఎక్కువగా ఉంది? కంది ఎక్కువ ఉంది మేడం, తర్వాత మొక్కజొన్న ఎక్కువ. కంది ఎక్కువగా ఉంది. ఏంటి కంది పరిస్థితి ఇప్పుడు? అంత ఓకే మేడం, ఇప్పుడు పూర్తి దశలో ఉంది. మేడం మన పడిన లాస్ట్ ఇయర్ లాస్ట్ మంత్ రేంజ్ కూడా బాగా. ఎన్ని హెక్టార్లో ఉంది మీ కంది? కంది వచ్చి 5,200 హెక్టార్లు మీ మండలంలో. అవును. మొక్కజొన్న 3,200 హెక్టార్లు పర్లేదు. నా పేరు శ్రీనివాస్, నైన్ శాంక్షన్ అయింది ఇక్కడ. ఈ మంత్ 7 టెండర్ అయిపోయినాయి, 5 ప్రోగ్రెస్లో ఉన్నాయి ఇక్కడ. స్టార్ట్ చేయాలి, మార్చ్ లోపల అయిపోతాయి. ఈ డ్రింక్ ఆర్ఓ ప్లాంట్ పరిస్థితి? ఆర్ఓ ప్లాంట్ 22 ఉన్నాయి ఇక్కడ, 21 వర్కింగ్. ఇంకొకటి దాన్ని ఆర్డీఓలో ప్రొవైడ్ చేయాలి. ఎక్కడ డ్రింకింగ్ వాటర్ సమస్య లేదా? ఇక్కడ డ్రింకింగ్ వాటర్ సమస్య లేదు. సూర్య మేడం. నమస్తే మేడం, నా పేరు రేఖాదేవి, నమస్తే మేడం, నా పేరు ధనలక్ష్మి సిద్ధికి. నమస్తే మేడం, నేను సూపర్వైజర్ మేడం. నమస్తే మేడం, నేను సూపర్వైజర్ విజయలక్ష్మి. నమస్తే మేడం, నా పేరు రామరాజ్ సార్, హార్టికల్చర్ రాము సార్. ఎంత హార్టికల్చర్? ఏ క్రాప్ ఎక్కువ ఉంది ఇక్కడ? హార్టికల్చర్ మ్యాంగో. ఎన్ని హెక్టార్లు ఉంటుంది? 600 హెక్టార్లు. కొత్తగా ఏం ప్లాంటేషన్ చేస్తున్నారు? ఇక్కడ ఎక్కువ పోమోగ్రానైట్ చేస్తాను. ఇప్పుడు కొత్తగా మీరు వచ్చిన తర్వాత ఏమైనా కొత్తగా హార్టికల్చర్ ఇంప్రూవ్ అయిందా లేకపోతే ఏంటి? ఇప్పటికే దాదాపు 12 హెక్టార్లు ఈ రుద్రమండలంలో తీసుకున్నాను అప్లికేషన్. ఇంకా కొత్తగా ఎవరు వచ్చినా కూడా తీసుకోమని చెప్పాను. ఇంకా మొత్తం ఎన్ని వచ్చినా తీసుకోమని చెప్పాను. మీరు వెళ్ళి అవేర్నెస్ చేయాలి. తీసుకుంటాను. నమస్తే మేడం, నా పేరు ఓంప్లేస్ మేడం, సెక్రటరీ ఆఫీసర్. శ్రీకల్చర్
ఎంత ఉంది ఇక్కడ సిరికల్చర్? మేడం 745 ఎకరాలు ఉంది. ఎంత ఉంది ఇప్పుడు రేటు? రేటు 750 మేడం మ్యాక్సిమం రేట్. ఒకటి. ఇంకోటి 650 ఉంది. అంటే సివిలో సివి ఎంత ఉంది? సివి 650. బయోడి 750 మేడం. కొత్త పెన్షన్లు ఇస్తున్నారు. ఇప్పుడు మీరు అప్లై చేసుకున్నారా? ఏ పంచాయతీ మీది? ఏ పంచాయతీ? ఏ ఊరక? పెద్దరెడ్డిపల్లి. మీకు పెన్షన్ రావాలి. పెన్షన్ రాలేదా? ఇప్పుడు ఇంకా కొత్త పెన్షన్ ఇవ్వలేదు. ఇస్తాము. మీరు మీ సచివాలయంలో అప్లై చేసుకోండి. ఇస్తాం ఇస్తాం ఇస్తాం. ఓకే ఇస్తాం ఇస్తామమ్మా. అర్హులందరికీ కొత్త పెన్షన్లు కూడా ఇస్తాం. ఓకే 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 ఇస్తాం 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 ఇస్తాం. అంత కాదు, నీ ఆధార్ కార్డులో నీకు ఎలిజిబిలిటీ ఉందో లేదో కూడా చూస్తారు. ఆధార్ కార్డులో నీకు ఎలిజిబిలిటీ ఉంటే ఖచ్చితంగా ఇస్తాం. చంద్ర ఏమిటి మీరు ఆన్సర్ చేయండి. చెప్పమ్మా. విడియో పెన్షన్ ఇది అప్పుడు వైఎస్ఆర్లో తీసేసుకోండి. ఎవరికైనా ఇప్పుడు అప్లై కొత్తవి అప్లోడ్ ప్రొవిజన్ వస్తేనే అప్లోడ్ చేస్తామని చెప్పారు మేడం. చిన్నారు ఆఫీసు మీకు సంతకం చేసి మీకు ఇచ్చే మాట దగ్గర పెట్టుకొని ఏం పెద్ద ఏం విషయం? కొత్త ఇల్లు కావాలా? ఇప్పుడు అప్లై చేసుకున్నారా? ఏ ఊరు? చిన్నబందూరు సచివాలయం హౌసింగ్. చెప్పండి. చెప్పండి. అక్కడ హౌసింగ్ వాళ్ళే వచ్చారు, చూడండి. ఇప్పుడు కొత్త ఇల్లు ఇస్తున్నాం. ఇప్పుడు మీకు ఇల్లు కావాలి. మీ దగ్గరకు వచ్చి ఫోటో తీసుకుంటారు కదా. ఎందుకమ్మా ఎందుకు తెలియదు? ఏం పేరు? చూడు, ఈ పేరు ఉందో లేదో చూసి చెప్పు. కొద్దిసేపు ఆ పేరు ఉందో లేదో చూసి చెప్పు. చెక్ చేయి. నువ్వు చెక్ చేసి నాకు చెప్పాలి. ఇప్పుడు ఇప్పుడే చెప్పు. అమ్మ అతని ఇప్పుడు కొత్తగా పెట్టారా? మీరు ఫోటో తీసి లాగిన్ లో పెట్టారా లేకపోతే ఏంటి? ఉంటారా? కొద్దిసేపు అది అయిపోయిన తర్వాత ఇంటికి రావాలంటే ఇంట్లో ఎవరికైనా పెన్షన్ వస్తుందా? ఇంట్లో ఎవరికైనా పెన్షన్ వస్తుందా? మీ ఇంట్లో ఎవరికైనా ఇంకోటి పెన్షన్ వస్తుందా? మీ ఇంట్లో ఇంకొకరికి ఎవరికైనా పెన్షన్ వస్తుంది? ఇంట్లో ఇంకా ఎవరికైనా పెన్షన్ వస్తుందా? నేను ఉండేది ఒకటే. ఈసారి కొత్త పెన్షన్లు పెడతాం కదా, కొత్త పెన్షన్లు ఇస్తాం కదా. అప్పుడు మీ దాంట్లో మీ సచివాలయంలో ఇచ్చారు కదా, చేపించిస్తాం. ఓకే 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 ఓకే. ఏ పంచాయతీ అక్క? ఏ పంచాయతీ అక్క? ఏ ఊరు? ప్రస్తుతం ఎవరు? ఎండిఓ. ఆల్రెడీ పేమెంట్ ప్రాసెస్ లో ఉంది మేడం. ఎందుకు ఇప్పుడు ఎందుకు రాలేదు? అది ఆల్రెడీ కాలం ఉంది. అది
చెప్పారా మీరు? అక్క ప్రాసెస్ జరుగుతా ఉందంట. ఇలా ఎవరికైతే రాలేదో వాళ్ళకి ఖచ్చితంగా అందజేస్తాం, అర్హులందరికీ అందజేస్తాం. ఓకేనా? ఎలిజిబిలిటీ లిస్ట్ ఉంది. ఓకే అమ్మ చెప్పండి. రైతు భరోసా అగ్రికల్చర్ ఆఫీసర్ ఒక్క నిమిషం అనండి అమ్మ. అయిపోయింది పడిపోయింది అన్నప్పుడు రాష్ట్రం పెట్టాను. ఆల్రెడీ రత్నమ్మ పేరు మీద ఇంతకుముందు వచ్చింది. ఇప్పుడు ఆల్రెడీ ఇల్లు శాంక్షన్ అయింది కదా, ఆల్రెడీ కవర్ అయిపోయింది. మీకు ఆల్రెడీ కవర్ అయింది ఇల్లు. కోడల పేరు మీద ఇస్తున్నారు. ఓకే అన్నదాత సుఖీభవ ఏంటి? ఏ పంచాయతీ అమ్మా? టౌన్ ఇక్కడే అన్నదాత సుఖీభవ పడలేదట. అగ్రికల్చర్ ఆఫీసర్ అర్జీ ఇచ్చారా? కలిసారు. సరే ఆధార్ నెంబర్ పంపించి చెక్ చేసుకుంటాం. చూసి చెప్పండి, చూసి చెప్పండి ఎందుకు పడలేదు అన్నదాత సుఖీభవ అంత ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇప్పుడే మీరు ఇట్లా ఇదా పాస్బుక్ కాలేదు. శ్రీదేవి మనం ఏం చేయగలం? అనుభవం ఎవరు ఉన్నారు? ఏ ఊరు వస్తుంది మీది? వృద్ధం. మీకు ఇప్పుడు పాస్పోర్ట్ ఎక్కలేదు, మీరు అనుభవంలో ఉన్నారు, మీ అన్నదమ్ములు ఎక్కించుకున్నారు. మీరు రిమైండర్ లోకల్ లేదు వస్తారులేండి, లోకల్ వస్తారు. మేడం వాళ్ళ హస్బెండ్ దానికి పడింది, కుటుంబంలో వేరే పర్సన్ పడింది కాబట్టి అర్హత లేదు. పడింది కదా? కాదు, ఈసారి పెద్దకి పడింది, పెద్ద పేరు మీద పడింది, చూపిస్తున్నారు కదా. ఓకేనా? ఎక్కడ మీరు ఏ పంచాయతీ చూస్తామా? ఫస్ట్ ఇస్తాం. ఇప్పుడు తల ఉండే వాళ్ళకి పొజిషన్ సర్టిఫికేట్ పెట్టి ఇల్లు ఇస్తాం. మళ్ళీ సెకండ్ ఫేజ్లో స్థలం ఇచ్చి ఇల్లు ఇస్తాం. సిఐ గారు రమ్మనండి, సిఐ కూడా కూర్చోబెట్టండి. సిఐ నవ్వండి. సిఐ గారు రండి. మీరేం చెప్తారు సార్? పుల్లపల్లి గ్రామం తరఫున ఇప్పుడు నేను పోరాటం చేస్తున్నాను.
రెవెన్యూ అధికారులకి మరి డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కి మనం చెప్తున్నది ఏమంటే కొర్లపల్లిలో చంద్రబాబు నాయుడు గారు ఫ్రీ ఇసుక తోలుకోమన్నారు ఇండ్లకి, వాళ్ళ ఇండ్లకు తోలుకోమన్నారు కానీ వ్యాపారానికి తోలుకోమని పక్క రాష్ట్రాలకు తోలుకోమని చెప్పలేదు, నేను కూడా చెప్పలేదు. అర్థమైందా? దీని మీద ఏదైనా యాక్షన్ తీసుకొని ఇమ్మీడియట్ గా బయటకి ఇసుక పోకూడదు. ఎక్కడైనా దగ్గర గవర్నమెంట్ వర్క్స్ జరుగుతున్నా పక్క ఊర్లేకో మన మండలంలో తోలుకోవచ్చు కానీ పక్క రాష్ట్రాలకు తోలేకి లేదు. దాని మీద ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకొని బోర్డు దగ్గర తోడుతున్నారట. మాట్లాడతాను ఇక్కడే ఉన్నారు కదా చెప్పాను, మాట్లాడతాను. రిపీట్ కాకుండా చూస్తాం. మీరు కూడా బయటికి పోనీద్దండి. మీరు లోకల్ లీడర్స్ ఏమా మీరు మళ్ళా ఈసారి అప్లై చేసుకోండి. మీ ఫోను లింక్ కాలేదు, ఆధార్ లింక్ కాలేదంట. ఈసారి మళ్ళీ సదరంలో పెట్టినప్పుడు మీరు ఫస్ట్ దాన్ని రెక్టిఫై చేసుకోండి. ఆధార్ లింక్ ఇస్తాం, మీరు చేయించుకోండి. ఎవరు లోకల్ మీరే చెప్పాలి వాళ్ళకి, దాన్ని రెక్టిఫై చేయించండి. మరి ఫోన్ నెంబర్ ఇవ్వాలి కదమ్మా. సరే ఇంకో ఫోన్ నెంబర్ ఇవ్వు, లేకపోతే కాదు కదా, ఇవ్వండి చేపిస్తారు. ఫోన్ నంబర్ ఆధార్ లింక్ చేసుకోమా తర్వాత అప్లై చేసేపోతే నా పేరు కంప్యూటర్ లో తీసుకుంటాను మేడం. లేట్ పడితే ఏమన్నా రిజిస్టర్ చేసిందండి? ఎవరికి పెట్టారమ్మా? అన్నూరు బిఆర్ఓ నల్లూరు బిఆర్ఓ రండి, లోపలికి రండి. బిఆర్ఓ లోపలికి రండి బాబు. నల్లూరు బిఆర్ఓ రండి. నల్లూరు బిఆర్ఓ కొద్దిసేపు ఇట్లాంటి అప్లై చేసినావా? ఎక్కడ అప్లై చేసినావు? నల్లూరు డిజిటల్ అసిస్టెంట్ బర్త్ సర్టిఫికేట్ కావాలి. బర్త్ సర్టిఫికేట్ కావాలంటే ఎక్కడ లాయర్ అఫిడవిట్ తీసుకోవాలి ఫస్ట్. ఎవరికి ఇచ్చినారు? ఏ క్లాసు?
సచివాలయంలో కానీ మీ సేవలో కానీ అప్లై చేయాలి. అప్లై చేస్తే రసీదు ఇస్తారు. వృద్ధంలో ఉన్నారు. ఏం వాళ్ళ తల్లిదండ్రులు లేరా? ఎవరు కూతురు? కోడలు లేదు. 5th క్లాసు 4th క్లాసు. సరే చూస్తాము, ఒక్క నిమిషం. పెన్షన్ పంపిణీలో ఉన్నారు. ఏం కాగితాలు వేయలేదు దీనికి, ఏం కాగితాలు వేయలేదు. నెక్స్ట్ ఇప్పుడు ఎలాగో మధ్యలో అయిపోయింది. నెక్స్ట్ సంవత్సరానికి స్టార్టింగ్ లోనే వస్తే చేర్పించేస్తాం, హాస్టల్లో చేర్పిస్తాం. ఇప్పుడు లెటర్ రాసి ఉంటుందా, మళ్ళీ ఈసారి చేర్పిస్తాం. ఓకే, ఇప్పుడు మధ్యలో ఉంది కాబట్టి ఇప్పుడు కాదు, నెక్స్ట్ ఇయర్ కి చేర్పిస్తాం. మీరు చేర్పించండి. సరే, ఎక్కడన్నా కానీ ఇక్కడే చేర్పించండి. కాపురం యాడ్ ఉన్నారు మీరు, పిల్లలు యాడ్ ఉన్నారు, వీడే ఉన్నారు. ఏ స్కూల్కి పోతున్నారు? పోలీస్ స్టేషన్ తో ఉండే స్కూల్కి పోతున్నారు. ఈ ఇయర్ ఇక్కడే అయిపోయి నెక్స్ట్ ఇయర్ చేర్పిస్తాం. పెన్షన్ పంపిణీలో సానపల్లికి వచ్చాను. పెన్షన్ వస్తుందా? ఇప్పుడు కొత్త పెన్షన్ లో పెడతాము, ఫస్ట్ పెన్షన్ ఇప్పిస్తాం. అప్పుడు కాదమ్మా, ఇప్పుడు జరిగితే, అప్పుడు రాదు. ఇప్పుడు జరిగితే వస్తుంది. ఇప్పుడు జరిగితే అనుకోకుండా జరగడానికి జరిగితే ఇప్పుడు ఇస్తున్నాం ఆల్రెడీ. అప్పుడు రాదు. సభ్యత్వం ఉన్నాయా? సభ్యత్వం సభ్యత్వం నీకు పార్టీ ఇన్సూరెన్స్ కావాలంటే సభ్యత్వం ఉండాలి. ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటారమ్మా? అమ్మ, కొత్త ఇంటికి అప్లై చేసుకో. గతంలో నీకు ఇల్లు లేకపోతే, ఇల్లు రాకపోయింటే ఇప్పుడు కొత్త ఇంటికి అయితే అప్లై చేసుకో. ఆ స్థలం చూపించు. ఏమో అప్లై హౌసింగ్ లో లేదు. హౌసింగ్ అప్లై చేసిందా? ఎవరు లీడర్ లేవు. కుర్లపల్లి అంటమ్మా, కుర్లపల్లి. మీకేమైనా ఇష్యూ తెలుసా? ఇది వాళ్ళ ఆస్తిలో బాగా డబ్బు ఏది భూమి కూడా ఇవ్వలేదంట, భర్త చనిపోయాడంట. ఎవరున్నారు? కుర్లపల్లి, కూకలపల్లి, సోమద్దపల్లి మండలం. సోమద్దపల్లి మండలం అమ్మ, ఒక చూస్తాను. సోమద్దపల్లి మాట్లాడతాను. పెన్షన్ అప్లై చేయండి. బర్త్ సర్టిఫికేట్ కోసం కొంచెం బర్త్ సర్టిఫికేట్ కావాలి. అప్లై చేయించి రిపోర్ట్ పంపాలి. నల్లూరు అంటే చేయలేదు, చేసి పంపించారు. ఆఫీసులో ఎవరికి ఇచ్చారు? ఆడియో ఆఫీస్కే పంపించినారంటే ఆడ పెండింగ్.
లేదు సార్, వాళ్ళు ఏం తీసుకోలేదు. అంటే అప్లికేషన్ అంతా పంపించేస్తాను. కొడుకు పోయి మా కొడుకు ఆర్డీ ఆఫీస్లో విచారిస్తే పెండింగ్ అని చెప్పినారు. ఎట్లా చేసేది చెప్పండి. మీరు ఫ్యామిలీ డిస్ప్యూట్ ఉంది, అదే ఎంఆర్ఓతో మాట్లాడుతున్నాం. నేను అనేది ఇక్కడ లోకల్ ఎంఆర్ఓను ఆర్డీఓను మేము చేసిన సమస్య కదా. మీ ఫ్యామిలీ డిస్ప్యూట్ ఏదైనా ఉంటే మాట్లాడుకునే అవకాశం ఉందేమో చూడండి. మీరు అప్లై చేశారా? ఇప్పుడు కొత్త పెన్షన్లు ఇస్తాం. కొత్త పెన్షన్ ఇంత హడావుడి చేసే పని లేదు. ప్రశాంతంగా నేను అన్ని తీసుకునే పోతా. దయచేసి వాళ్ళకి దారి ఇవ్వండి, దారి పోయే వాళ్ళకి అక్కడ మీకేం పని లేదు. ఒక్కొక్కరు తీసుకొని సమస్యలు ఇంకా ఊరికే పేపర్ తీసుకొని వెళ్ళిపోతే డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ ఇక్కడ ఉన్నారు. నేను పరిష్కారం చేసేది ఇక్కడ చేస్తాను. ఒక్కొక్క నిదానంగా ఇవ్వండి. కొత్త ఇల్లు కావాలా? అప్లై చేశారా? ఏ పంచాయతీకి వస్తారు మీరు? ఏమ్మా హౌసింగ్ హౌసింగ్ ఈ మీద అప్లై చేశారా? చేస్తారులేమా, హౌసింగ్ ఇస్తాం. కొత్త పెన్షన్లు ఇస్తాం. చిన్న పాప ఆ పాపని తహసీల్దార్ గారు ఎంపీడీఓ ఇల్లు కట్టుకునేదానికి చింత చెట్టు అట్లా వస్తుంది. అది ఒకసారి పరిశీలించి అది క్లియర్ చేయాలి. ఏ ఊరమ్మా? ఓపూర్లపల్లి. పేరమ్మా? నవిత. నవిత ఓపూర్లపల్లి ఆడంపల్లి పంచాయతీ. హౌసింగ్ వాళ్ళు హౌసింగ్ ఏఈ డి ఇద్దరు హౌసింగ్ ఏఈ డి చూడు, ఈ ఇల్లు రాసారా? ఎలిజిబిలిటీ ఉందా లేదా చూసి చెప్పండి. మా ఇల్లు జాగా స్థలం ఉన్నోళ్ళకి ఇల్లు ఇస్తున్నాం. నెక్స్ట్ స్థలం ఇల్లు రెండు ఇస్తాం. సెకండ్ ఫేజ్ ఇస్తామ్మా. ఇది కొత్త పెన్షన్ హౌస్ సైట్ అర్జీదారు డి ఆశమ్మ. అకౌంట్ నెంబర్ వేసారా? ఇల్లు కావాలి, సైట్ కోసం మళ్ళీ ఇస్తామమ్మా. లైవ్ పెట్టాను, ఒకసారి ఫోన్ చేశాను.
హౌసింగ్ చేయండి. హౌసింగ్ చేయి ఇక్కడే ఉండాలా, ఇక్కడే ఉండండి. ఏ పంచాయతీ? మొత్తం పంచాయతీ ఫోటో తీసుకున్నారు వచ్చి హౌసింగ్ ఇప్పుడే చెప్పండి, ఎలిజిబిలిటీ ఉందా లేదా ఏంటి? స్థలం ఉందా మీకు? స్థలం లేకపోతే మళ్ళీ స్థలం ఇచ్చి ఇల్లు ఇస్తాం. స్థలం ఉన్నోడికి ఇల్లు ఇస్తున్నాం. ఫస్ట్ చేస్తాం. పిల్లలు కూడా వచ్చింది వాళ్ళు మధ్యలో సికింద్రాబాద్ ఆయన చేసినాడు చింతమాన అక్కడ ఇల్లు ఏర్లన్నీ వెళ్ళిపోయినాయి. అయితే ఎదురు కట్టిస్తారు ఇల్లు ఉండాలి. సెక్రటరీకి చెప్పినాం ఆయన వచ్చి చేస్తాడు చూద్దాం మీరు వచ్చి తెలిస్తే సరితం చేస్తున్నాం చేపించుకోండి అంటారు. ఎందుకు అన్నారు అట్లా అన్నారు. పిల్లలకు నేను టీడీపీ అదే చెప్పు. ఆయన సికిందర్ భాష అని ఆయన ఊరి మధ్యలో వాళ్ళ ఇళ్ళ మధ్యలో చింత చెట్టు, ఇదేం చెట్టు? చింత చెట్టు ఉందంటే అక్కడ గుంత కొట్టి ఇబ్బంది పెడుతున్నారంట. మీ నోటీస్కి వచ్చిందా? ఎంఆర్ఓ గారు ఇది ఒకసారి చూడండి. గ్రామ కంఠంలో వాళ్ళు మధ్యలో ఊరి మధ్యలో గుంత కొడుతున్నారంట. కొట్టారు ఆల్రెడీ. అదేంటో చూడండి మరి లోకల్ గా కలిపి కృష్ణమూర్తి అంట. దావలేదు దావలేదు మేము బాగా సినిమా చూడాలి. పాప లోపలికి పోతే ఎంత కష్టం ఉంటుంది చెప్పండి. ఆ విధంగా తహసీల్దార్ గారు ఏంటి ఇష్యూ? అర్థం చేస్తుందా అంటారు. పంచాయత్ సెక్రటరీ సరే ఏంటి ఇష్యూ? పంచాయత్ సెక్రటరీ కలిపి పంచాయత్ సెక్రటరీ చెట్టు కూడా వచ్చి బోర్డు చేపిద్దాం. స్టార్ట్ చేసిండ్రు ఇక్కడ వైఎస్ఆర్ మీ ప్రాబ్లం ఏంటి? ఎందుకంటే మేము కూడా చెప్పలేదు. మొన్నటి వరకు సత్యసావ జయంతి అంటే అందరూ అక్కడ ఉన్నారు. ఈసారి చేపించేస్తాం. ఓకే డన్. చెప్పమ్మా ఏం కావాలి? ఏం చెప్పినా ఇల్లు కావాలా? ఇంతవరకు అప్లై చేసుకున్నారా? ఈసారి కొత్త ఇల్లు ఇస్తాము. కొత్త సైట్ ఇచ్చి ఇల్లు ఇస్తాము. ఇప్పుడు ఉన్నోళ్ళకి ఇల్లు, ఫస్ట్ సైట్ ఉన్నోళ్ళకి ఇల్లు ఇచ్చేస్తాం. ఈసారి చేస్తాం.
చెక్ స్లిప్ సిస్టమ్ ఫైల్ వెళ్ళలేదు గతంలో వేరే వాళ్ళు ఆన్లైన్ చేసుకున్నారు. అది సివిల్ కోర్టులో అటాచ్మెంట్ ఇచ్చాము. కోర్టు చేసుకోవచ్చు. కర్నూలుని అందరికీ తీసుకొచ్చాం మేడం. అది వాళ్ళ కోసం మేము పంపించాం మేడం. వాళ్ళు లేరు, ఊర్లో లేరు, వాళ్ళ అడ్రస్ మనకు దొరకలేదు. ప్లస్ సెల్ ఫోన్ కూడా ఆఫ్ చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళ పైన కేసు ఎందుకు ఎస్సీ కేసు అవుతుంది. ఆల్రెడీ నోటీస్ సర్వ్ చేయడం కోసం పంపించినాం. అది మన దగ్గర లేదు మేడం. ఇష్యూ ఎట్లుందంటే ఇప్పుడు వీళ్ళు భూమి సాగు చేసుకుంటున్నారు. పేరు వాళ్ళ పేరు పెడితే ఎవరికి అమ్మినారని చెప్పి ఇలా చెప్తున్నారు, రిజిస్ట్రేషన్ చేసినా అన్నారు. ఏదేమైనా కానీ వాళ్ళు వచ్చి దాని గురించి ఏదైనా డిస్కస్ చేసినప్పుడు మనం మాట్లాడచ్చు తప్ప వేరే విధంగా మనం ఏం చేయలేము మేడం. బలవంతంగా ఎవరు తీసుకురాలేదు మనం బలవంతంగా తీసుకురాలేదు మేడం. ఎందుకంటే ఏజ్డ్ పర్సన్స్ వాళ్ళు మనం బలవంతంగా జీవిలో తీసుకొచ్చే పరిస్థితి లేదు. పోలీసులు ఆ పవర్స్ కూడా లేవు. మనకు ఉన్నది ఏంటంటే ఇచ్చిన కంప్లైంట్ కూడా మనం నోటీస్ సర్వ్ చేయొచ్చు. నోటీస్ సర్వ్ చేయడం కూడా మనం పోయినాము, వీళ్ళతో పాటు మనం పంపించినాము, పోలీసు వాళ్ళు పంపించినాము. వాళ్ళు అక్కడ లేరు. వాళ్ళ లొకేషన్ కూడా మనం ట్రై చేస్తే లొకేషన్ కూడా దొరకలేదు. ఇప్పుడు అది వాళ్ళకి తెలిసిన తర్వాత మనం నోటీస్ సర్వ్ చేస్తాం. వచ్చిన తర్వాత మనం ఏమైనా ప్రయత్నం చేయొచ్చు. మీరు పలానా దగ్గర ఉన్నారని చెప్పండి, నేను ఇమీడియట్గా పంపిస్తాను పోలీసు వాళ్ళు. అదే మేడం, మనం ఇక్కడ మేడం ఇప్పుడు మనకు తెలిసిన కోసం మనం ప్రయత్నం చేస్తాం మేడం. మా అడ్రస్ అనేది పంపించడం జరిగింది. మళ్ళీ ఏ సోర్స్ మీద మీరు తేవచ్చో చూసి వాళ్ళని పిలిపించండి సార్. ఇప్పటికే కాలం అంతా ఇప్పటికే వాళ్ళు తిరగబట్టి 5-6 నెలలు అయింది. నేను అనేది వచ్చినప్పుడు నెగ్లెక్ట్ చేసినారు. వాళ్ళు పెనగొండకు వచ్చినప్పుడు మీరు సీరియస్ గా దాని మీద యాక్షన్ మీరు లేరేమో అప్పుడు తీసుకుంటే సరిపోయేది. ఇప్పుడు వాళ్ళ సమస్య పరిష్కారం ఒకసారి మనం పట్టుకొని వచ్చి కూర్చోబెట్టి పరిష్కారం చేయలేదు. మొత్తం వాళ్ళ ఫ్యామిలీ సంబంధించిన ఇష్యూ. సరే సార్, మరి ఎంత పరిష్కారం వాళ్ళు రావాలి కదా. మీ ద్వారా రాకపోతే వాళ్ళ ద్వారా రాదు కదా. పోలీసు ఒక్కటే కూర్చొని చేయలేదు. పోలీసు కూర్చొని డిస్కస్ కూర్చొని మీరు డిస్కస్ చేయండి. మీరును ఇది చాలా రోజుల నుంచి ఉంది ఇష్యూ. మీరును మరి పోలీస్ డిపార్ట్మెంట్ కూర్చొని ఒకసారి రివ్యూ తీసుకొని నాకు రిపోర్ట్ ఇవ్వండి. ముందు 3000 వస్తాయి. 3000 పెంచి 4000 చేసి 6000 అయితే వస్తుంది. అది మన పోయింటే మెడికల్ పెన్షన్స్ అసెస్మెంట్ చేయట్లేదు. డాక్టర్స్ అనంతపూర్లో మెడికల్ బోర్డు ఉంటుంది. ఆ బోర్డుకి మీరు అప్లై చేసుకోవడానికి అప్లై చేసుకుంటారు. ఎంత ఇచ్చిన పర్సెంటేజ్ 100 ఇచ్చినారు. 100 ఇచ్చినప్పుడు బెడ్ మీద ఉంటేనే దానికి మెడికల్ కిడ్నీ దీనికి సంబంధించి ఉంటుంది. డిజబిలిటీ 100% ఉన్నప్పుడు 10,000 రాదు. పెన్షన్ వస్తుంది. అంటే సార్ చెప్పినా కదా 2
ఏమి ఎంఆర్ఓ గారు దసరా ఏమన్నారు ఎంఆర్ఓ? కొంచెం సైలెన్స్. అదే ఇష్యూ అయితే మాట్లాడాలి. సర్దుకొని వచ్చినాక ఇప్పుడు ఆ 10 సెంట్లు చూపించాలి కదా. చూపించాలన్నప్పుడు నెక్స్ట్ యాక్షన్ ఏమైనా తీసుకోండి. సార్ అక్కడ ఆల్రెడీ ఇల్లు కట్టేసినారు సార్. మనకి వేకెంట్ ప్లేస్ చాలా తక్కువ ఉంది సార్. కానీ మనకి రికార్డ్ ప్రకారం 10 సెంట్స్ ఉంది సార్. కానీ అక్కడ 10 సెంట్స్ లేదు సార్. అక్కడ ఇల్లు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇల్లు ఉంది కాబట్టి ఉండే దాంట్లోనే వాళ్ళు మాట్లాడారు. పట్టాలంట బాబు, అది మీ ఇష్యూ. అది గవర్నమెంట్ దాంట్లో చేసేది ఏం లేదు. ఎల్పిఎం నంబర్ లో వేరే వాళ్ళు ఎక్కించుకోవాలి ప్రయత్నం చేస్తాను. డాక్యుమెంట్ మీరు 10 సెంట్లు కొన్న డాక్యుమెంట్ చూపియండి. అదొకసారి అంటే వేరే వాళ్ళ ఇల్లు పోను మిగిలిన స్థలం ఎంత వస్తుంది? 8 సెంట్లు ఉంది కదా. అది మీకు ఇప్పటి వరకు మీకు అది ఆన్లైన్ లో పేరు రాలేదా? ఆన్లైన్ లో ఆల్రెడీగా పర్సెంట్ ఉంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వెళ్ళడానికి ఎన్ని సెంటర్ రిజిస్ట్రేషన్ వెళ్ళడానికి అది ఆన్లైన్ లో రాకుండా ఎల్పీ నెంబర్ వేరే అతను బదిలీ చేసుకున్నాడు సార్. అది ఆన్లైన్ లో ఎప్పుడు వేరే అతను చేసుకున్నాడు. పట్టాలంట కదా సార్. అది ఎలా చేసుకున్నాడు? ఇది మా ప్రూఫ్ ఉందా? నీకు కనిపిస్తుంది కదా. చేయలేదంటారా మీరేంటి? అప్లై చేసిండేది ఏం లేదు. అప్లికేషన్ పెట్టారు కదా, మేము చేయలేదు సార్ ఇంతవరకు దాన్ని. అది రిజెక్ట్ చేయండి. ఆన్లైన్ లో చేపించింది. ఇదే ఇష్యూ. అది మేము 10 సెంట్లు కూర్చోబెట్టేసి ఆ అబ్బాయికి సైన్ పెట్టినాడు. అది అక్కడ నుంచి 10 ఏళ్ళు సమస్య అయిపోయింది. అందుకు అబ్బాయి ఖాళీ ప్లేస్ ఉంది అంటే మేము ఊరంతా కూర్చొని అబ్బాయి ప్లేస్కి అమౌంట్ కట్టించారు మాట్లాడాలి. 8 సెంట్లు నీదే. ఏం దానికి ఏం సమస్య లేదు కదా. ఎవరు పెట్టుకున్నారు? మళ్ళీ అప్లై ఎవరు చేశారు? రిజెక్షన్ చేస్తారు అంతే కదా. నీకు నీ 2 సెంట్లకి అమౌంట్ కట్టిస్తారు. నీ 8 సెంట్లు నీకు లీగలైజ్ చేసిస్తారు. ఓకే సరే, అది క్యాన్సిల్ చేయి. ఏమమ్మా మాట్లాడు. చెప్పండి. చెప్పమ్మా, ఏదో మైక్ తీసుకొని చెప్పయా. దావ సమస్య వచ్చిన సంవత్సరం నుంచి నేను అర్జీ ఇచ్చి ఎంఆర్ఓ సార్ కూడా చెప్పాను. సపరేట్ చేయండి చెప్పాలని చెప్పేసి దాని నుంచి నాకేంటి ఆధారం రాదు. సెండ్ చేసి డిఐ గారు పంపించారు. ఇంకా రాలేదు. డిఐ గారు, డిఐ నరేంద్ర గారు పిలువండి. సబ్ డివిజన్ పంపించారంట. ఎక్కడ మండల్ సార్ గారు ఎక్కడ ఏంటమ్మా పంపించారా లేదా? షామ్యూర్లో ఇంకో డిఐ ఉన్నారు. ఏం లేదు సార్. 10 సెంట్లో 5 సెంట్లు పోతుంది దాంట్లో పడిచాడా. ఆ 5 సెంట్లు సబ్సిడీ చేసి ఇచ్చేదానికి 1.5 సంవత్సరం అంటే ఊరంతా తిరుగుతూ ఉంటారు. అది చేసేదానికి కాదండి. ఎంఆర్ఓ గారి మీద, ఆర్డీఓ గారి మీద వీళ్ళు సర్వేయర్లు లెక్కేసుకుంటా అంటే 1.5 సంవత్సరం నుంచి సమస్య పరిష్కారం కాకపోతే ఎలా? రానిస్తారు, మళ్ళీ రానిస్తారు. మొత్తం అంతా డీసీ ల్యాండ్ సార్. కాదండి ఎంఆర్ఓ గారు, ఇప్పుడు మీరేమో టెంపరీగా మీరు దావ చూపించొచ్చినారు.
దాన్ని సబ్ డివిజన్ చేస్తే రేపొద్దున వాళ్ళకి సమస్య లేకుండా ఉంటుంది, గొడవ లేకుండా ఉంటుంది. అది క్లియర్ చేయాలి. కానీ రోజు రోజుకి సమస్య పెంచితే ఎట్లా చెప్పండి? సర్వే డిపార్ట్మెంట్ కొన్ని రోజులు ఆర్డీఓ మీద చెప్తుంది, ఆర్డీఓ గారికి పంపించినాను అంటారు. ఇప్పుడేమో ఈ సర్వేయర్ కాదు అంటారు, మళ్ళీ ఏమో సర్వే డిపార్ట్మెంట్. ఎప్పుడు పరిష్కారం జరిగేది? ఏం మీరు వద్ద మండలంలో అంత బిజీగా ఏం లేరే? ఎందుకు పంపలేదండి? మీ నోటీస్కి వచ్చిందా? మరి ఆ నోటీస్ పోయిందా లేదా మీరు ఫాలోఅప్ చేయాలి కదా. సరేనండి, మీరు ఎంఆర్ఓగా మీ బాధ్యతగా మీరు ఫాలోఅప్ చేయాలి కదా. ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు. మీరు ఆర్టీఓ గారికి చెప్పొచ్చు కదా, ఆర్టీఓ గారు సార్ ఈ ఫైల్ ఇక్కడ ఉంది, ఇలా ఉంది అని చెప్తే వాళ్ళు చెప్తారు కదా. ఇప్పుడు ఆర్టీఓ గారి దృష్టికి లేదు, మీరు సర్వేలు చెప్పామంటారు. ఎప్పుడు పరిష్కారం అయ్యేది? వాళ్ళు కొట్టుకోవాలా, రక్తాలు పారాలా? ఉండేది 5 ఎకరాలు సార్. 5 ఎకరాల్లో పోయితే వాళ్ళది 5 చెట్లు పోతేనా ఆ దానికి సార్ రామాని చెప్తాను, అదే చేపిస్తారులేండి. ఎప్పటి లోపల మీరు క్లియర్ చేస్తారో చెప్పండి ఆర్టీఓ గారు. మాకు సబ్ డివిజన్ చేసి వాళ్ళకి సబ్ డివిజన్ కాగితం ఎప్పుడు ఇస్తారో చెప్పండి. ఆన్లైన్లో ఏదో డిఫరెన్సెస్ ఉన్నాయా? ఆన్లైన్లో ఏం లేదు సార్, అది ఆన్లైన్లో చేయాలంటే ఇప్పుడు డీసీ ల్యాండ్ సార్, అది ఓపెన్ కాదు మనం చేయడానికి. ల్యాండ్ 5 సెంట్లు తగ్గాలి, దానికి తగ్గాలంటే మనం మ్యూటేషన్ చేయలేము. దాన్ని అయితే రోడ్డు ఉంది. మీరు క్లారిటీగా మాకు చెప్పండి. అసలు మీరు చేసే అవకాశం ఉందా లేదో కూడా చెప్పండి. మళ్ళీ మీ అంతగా మీరు మాట్లాడుకొని వాళ్ళకేదో మేము చేయలేదన్న ఫీలింగ్ వాళ్ళకొద్దు. మీరు చేయగలరా లేదా చెప్పండి. యాజ్ ఏ రూల్ ప్రకారం రేపొద్దున ఏదో వాళ్ళకు కాగితం ఉంటే సమస్య లేకుండా ఉంటుంది. అది చేయగలరా లేదా? అది ఎస్ఎల్ దగ్గర ల్యాండ్ కొనిండేదట, డీసీ ల్యాండ్ కొని దావిడిపోకుండా చేసిండేదాన్ని. డీసీ ల్యాండ్ అదే 1 ఇయర్ కింద ఇదే మండల రెవెన్యూ ఆఫీస్ ఆయన చేసినాడు, సబ్ డివిజన్ చేసిపోయినాడు. మయూద్దీన్ ఇదేందుకు చేసే కాలేదు? పెట్టిస్తాంలే, కొత్త పెన్షన్లో పెట్టిస్తాం. వాళ్ళ గవర్నమెంట్లో తీసినారు, ఇప్పుడు కొత్త పెన్షన్లో ఇస్తాం. అది ముందు తెలుగుదేశం ప్రభుత్వంలో వస్తూ ఉంటుంది, క్యాండిడేట్ కూర్చొని దానికోసం ఇప్పుడు కొత్తవి ఇస్తారు. హౌసింగ్ మ్యాప్లో వచ్చేసి నాదినప్పుడు భూమి ఏకం చేస్తారు. అది ముందు వాళ్ళు వేరే నాకు వేరే ఉండేది. 11 kV వైర్ ఉంది, అది చాలా చోట్ల ఉంది ఇష్యూ. చూడండి, చూసి ఏమైనా పాసిబిలిటీ ఉంటే సేఫ్టీ ప్రికాషన్స్ ఏంటి ఇంకా చూడండి. ఇచ్చేది మళ్ళీ పంపిస్తారు, చూస్తారు. సరే ఏంటది? రీసెంట్ టైంలో వేరే మ్యాప్ అయింది మేడం, ఎల్పిఎం నెంబర్. ఇది రిజెక్ట్ చేయడానికి వీలు కాదు. ఎలా చేసేది మరి? అతనికి చెప్పండి. ఆప్షన్ వాళ్ళకి లేనప్పుడు వాళ్ళు చేయలేరు కదా, గవర్నమెంటే ఆప్షన్ ఇస్తుంది, అప్పుడు చేపిద్దాం. వచ్చారు ఎంఈఓ, తల్లికి వందనం. తల్లికి వందనం రాలేదంట. చెప్పండి అన్నమాట, చెప్తే కదా ఇప్పుడు టోటల్గా అంతా చెప్పండి. తల్లికి వందనం విషయం పేమెంట్ ప్రాసెస్ లో ఉన్నాయి, మనకి 15 పెండింగ్ ఉంటే అన్ని పేమెంట్ ప్రాసెస్ లో ఉన్నాయి. పడతాయి, దగ్గరలో పడతాయి. ఏముంది ఇంట్లో? సమస్య చెప్పండి. కానీ ఏం కలిసారా ఎంఆర్ఓ గారిని? ఏంటండి ప్రొసీజర్? సైలెంట్గా ఉండమనండి, ఉండపడ్డాను. అర్జీలు ఇచ్చేవాళ్ళు కానీ అక్కడ ఆఫీసర్స్ కానీ దయచేసి సైలెంట్ గా ఉండండి ప్లీజ్. రైట్ సైడ్ ఎవరు మాట్లాడుతున్నారండి? చెప్పండి మీరు. జనవరి ఫ్రీ వాల్ రిలీజ్ అవుతుంది, అప్పుడు చేసేస్తాం.
అప్పుడు చేస్తారు. విడో పెన్షన్స్ చాలా మంది భక్తులు చనిపోయి వాళ్ళకి పెన్షన్ రాకపోతే వాళ్ళు కూడా విడోలు అయ్యి కూడా పెన్షన్ పొందుతూ ఉంటారు. కేవలం విడో పెన్షన్ పొందే భర్త పెన్షన్ పొందే వాళ్ళకి మాత్రమే విడో పెన్షన్ శాంక్షన్ చేస్తారు. దాని కొంత స్టేట్ వైడ్ ఇష్యూ, కొత్త పెన్షన్లు కూడా ఇస్తాం. చెప్పనా? జాబ్ కార్డు జాబ్ కార్డు జాబ్ కార్డు అంటే ఏందమ్మా? ఏమి ఉందా ఎలిజిబిలిటీ లేదా చెప్పు. శ్మశానానికి శ్మశానం ఉంది మేడం, దారి లేదు. శ్మశానానికి దారి లేదు మేడం. శ్మశానం అయితే రస్తా ఇష్యూ జిల్లా మనాన్ సర్వే కండి, మనాన్ సర్వే రస్తా ఇష్యూ అంటాము. మాట్లాడ యాజ్ ఎర్లీ యాజ్ బాబు క్లియర్ చేయాలా? అమ్మ డోర్ ఏమా ఎస్ఐ వచ్చిన వాళ్ళందరూ కూడా లైన్ లో నిలబడండి. అందరికి తీసుకుంటారు, తోసుకోండి. ఎవరు లైన్ లో నిలబడండి అందరూ. హౌసింగ్ ఏడిండమ్మా హౌసింగ్ ఏ గారు మీరు ఇక్కడ ఉండాలా? ఇల్లు కావాలి తీసేసుకోండి. అట్లా రండి, ఒక లైన్ పంపించండి ఆర్డీఓ గారికి. ఒక లైన్ ఇట్లా పంపించండి. 2 లైన్లు చేయండి. ఒక లైన్ సార్ ఆర్డీఓ సార్ పంపించండి. దీన్ని చేయలేము. ఇన్సూరెన్స్ ఉందా? అన్న మేము ఇప్పుడైతే ఏం చేయలేదు, ఈ స్కీమ్ లేదు. ఏదో ఒకటి చూద్దాం, ఏదైనా వర్క్ సైలెంట్ గా ఉండాలి, లైన్ లో ఉండాలి. 10 మందిని పంపించి డోర్ వేయమనండి. భూమి కావాలన్న మనకి 2 భాగాలు కావాలి మనకి. ఒక 2 భాగాలు ఎంఆర్ఓ ఏమన్నారు? సంతానం లేదు. ఎంఆర్ఓ ఏమన్నారు? డాక్టర్ మట్టి తిరుగుతాను, వాళ్ళు పలకరించలేదు ఏదైనా సరిగ్గా. 6 నెలల మట్టి వస్తూ ఉన్నాము, వాళ్ళు డిసైడ్ చేయలేదు అన్నట్టు. ఎంఆర్ఓ ఏం చెప్పినారు? డిపార్ట్మెంట్ ఇంకా ఏంటి చెప్పలేదు. పాతకాలం నుంచి కుంటానే ఉండదు ఇక్కడ. ఎవరో కబ్జా చేసినారు భూమి, అది అంతా స్ట్రెంత్ వేసేసి చేసి పెట్టి కట్ట కూడా పీకేస్తా ఉన్నారు. మేము ఆపేకపోతే పోలీసులు కానీ వాళ్ళు కానీ ఎట్టే ఫోన్ చేస్తారు, పోలీసులకు వస్తారు. ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చినప్పుడు మీరు మేడం దగ్గర అడగండి, మేము చెప్పాము. ఏంటి ఇష్యూ ఏంటి నాకు అర్థం కాలేదు. అది స్వామి వారి సొంత కుంటారు మేడం. కానీ అది 10 రిజిస్ట్రేషన్ అయింది. రామలింగ గారు చౌదరి కొడుకున్నారు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉంది. వీళ్ళేమో మాకు వీళ్ళ దగ్గర ఏముంది? ఏం ఆధారం లేవు మేడం. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తో మాట్లాడినట్టు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆ కుంట లేదు మేడం, సొంత కుంట. ఏముంది ఇంట్లో? ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రమ్మనండి.
చూడండి దీంట్లో వాళ్ళు ఉందంటున్నారు కదా. నాకేం క్లారిటీ లేదండి. ఇరిగేషన్ ల్యాండ్ కాదు, గ్రామకంఠం కాదు. యోగేశ్వర స్వామి సొంత కుంట అని ఉంది మేడం దాంట్లో రికార్డులు మనకు. యోగేశ్వర స్వామి సొంత వాళ్ళు భూమి ఉన్నప్పుడు బాబుల గారు భూములు తవ్వుకున్నారట. అది పర్సనల్ కుంట మేడం అది. ఎవరికి పట్టాలు లేవు మేడం. ఎస్సీలకి ఏమొచ్చింది కాగితం ఉందా? సాగు మరి ఉందంటున్నారు. సాగులో ఉన్నారా? అది 2012లో ఎస్సీల పేరు యాడ్ చేశారు దాంట్లో. ఎక్కడ 2012లో ఎప్పుడో ఎంట్రీ అయిందండి ఫస్ట్ స్టార్టింగ్ అయినప్పుడు వచ్చి. ఇప్పుడు టెంపరరీగా ఆపండి. లీగల్గా మీరు ఆర్డీఓ గారు ఒకసారి డిస్కస్ చేయండి. భూమి వాళ్ళదైతే వాళ్ళు చేసుకుని ఇప్పుడు టెంపరరీగా ఆపించండి, మళ్ళీ మాట్లాడదాం. సరే ఇప్పుడు టెంపరరీగా ఆపుదాము, మళ్ళీ మేము కూర్చొని ఏముంది ఏమనేది ఇంకోసారి స్టడీ చేయండి. ఓకే 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 ఏంటి చెప్పండి. మేము 7 సంవత్సరాల కిందే సరే విషయం ఏమో చెప్పండి. మొన్న వీళ్ళ అప్పుగానే కరెంట్ గురైనాడు. అవసరం ఫోటో తీసుకొచ్చింటే కరెంట్ గురైనాడు. నేను 3 days తీసేయాలని చాలా ఇబ్బంది పడతాను మేడం. కొన్ని ఏళ్ళ బట్టి ఇబ్బంది పడతాను మేడం. ఏం చేయగలరు మీరు? మీ లిమిట్స్ ఏమో చెప్పండి. చెప్పండి ఏ గారు, మీకు ఐడియా ఉంటే చెప్పండి. ఏడి గారు ఏం చేయగలరు? మీ అవసరం ఏంటో చెప్పండి. ఎన్ని రోజులు తీసుకోవాలా? ఏం కదా ఏమో చెప్పితే కదా. అట్లా కాదు, దానికి మరి ఎస్టిమేషన్ ఏంటి? మీరు అది ఛార్జ్ కట్టిద్దామని చెప్పినాం మేము. అది కూడా ఇంకేంటి మీకు ఎస్టిమేషన్ కాదండి. వాళ్ళు ఎస్టిమేషన్ వేసి ఇస్తే వాళ్ళు షిఫ్టింగ్ ఛార్జ్ అమౌంట్ కడతారంట కదా. చెప్పినాం సార్ మీకు. మరి ఎందుకు మీరు ఎస్టిమేషన్ లేదు? మీ ఏఈకి చెప్పారంట. ఎస్టిమేషన్ లేసి ఇవ్వండి. ఫస్ట్ నాకు ఒకటి పెట్టండి, వాళ్ళకు చెప్దాం, పిలిపించి చెప్దాం. ఇమ్మీడియట్గా ఎన్ని రోజులు అవుతుంది ఎస్టిమేషన్ లేసే? సరే చేపించండి, మీరు వెళ్ళి చేయించండి. వాళ్ళకి తెలియదు కదా, చేపించండి. పోయి చేపించి నాకు ఎస్టిమేషన్ 2 రోజుల్లో ఇవ్వండి. ఓకే 2 రోజుల్లో వాళ్ళు ఎస్టిమేషన్ లేసి ఇస్తారు, చూద్దాం. ఏముంది? ఏమీ లేదే. చెప్పండి, నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది చెప్పండి ఆన్సర్. అట్లా ఆర్డీఓ గారు ఎంఆర్ఓ చెప్తారు. చెప్పమ్మా.
646 సర్వే నంబర్లో మేము గత 20 సంవత్సరాల నుంచి సాగులో ఉన్నాం కాబట్టి ఇది కోగర పొలము సర్వే నంబర్ 666-629. ఏమమ్మా ఇది? ఫారెస్ట్ మేడం ఫారెస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాం మేడం. అక్కడ పోతే వాళ్ళు వచ్చి మా పరిధిలో మీరు లేరు కాబట్టి మా పరిధిలో మీరు ఉంటే మీ పైన కేసులు కట్టి వాటికి జైల్లో పెట్టింది. పరిధిలో అంటే వాళ్ళు ల్యాండ్లో పొజిషన్లో లేరు మీరు అట్లంటే మీ పైన కేసులు కాదమ్మా, నీకు క్లారిటీగా ఆన్సర్ ఇస్తున్నారు కదా మరో మేడం పోయినాం మేము అమ్మ నువ్వు 20 ఏళ్ళుగా ఉన్నారా 15 ఏళ్ళుగా కదా అని చెప్పేది క్లారిటీగా అవకాశం ఉందా లేదా చెప్పండి. ఫారెస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాం మేడం. వాళ్ళు సార్ కూడా మాకు చెప్పారు మా పరిధిలో లేరా మీరు అని రాసించారు మేడం. తర్వాత వచ్చేసి వాళ్ళ పరిధిలో ఉంటే మా పైన కేసు కూడా కట్టేవాళ్ళు కాబట్టి మీరు ఏమన్నా రెవెన్యూ డిపార్ట్మెంట్తో కలిసి మాట్లాడండి అన్నారు. ఈ సార్ వాళ్ళు ఏమో వాళ్ళ మీద చెప్తారు, వాళ్ళేమో మా దీని మీద చెప్తారు. అంటే మేము మధ్యలో మేము నలిగిపోతాను మేడం. ఎంఆర్ ఆఫీస్ వాడికి కలెక్టర్ ఆఫీస్కి తిరిగి పొజిషన్లో ఎవరున్నారు? పొజిషన్లో ఎవరు లేరు. వీళ్ళు అడుగుతున్న ల్యాండ్ ఫారెస్ట్ ల్యాండ్. ఫారెస్ట్ ల్యాండ్ లో ఎంక్వైరీ చేసిన పొజిషన్ లో ఉన్న ఈరు సరే చూస్తాం. ఇప్పుడు నేను అనేది ఫారెస్ట్ ల్యాండ్ మనం తీసుకోవడం అంత ఈజీ కాదు కదండి, తీసుకునే కూడా కాదు కదా. అట్లా కాదక్క, నేను అనేది ఏమంటే ఒకసారి మేము రెవెన్యూ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒకసారి డిస్కస్ చేసుకొని మీకు క్లారిటీ ఇస్తాం. కాదమ్మా, లేదు అంటే మీ భూమి ఉంటే మేము ఎందుకు ఇవ్వము, ఆ రెవెన్యూ వాళ్ళు ఎందుకు ఇవ్వరు? అవునమ్మా, ఇప్పుడు కూడా మీ సమస్య తీర్చాల్సింది మేమే. నేను చెప్పేది అది పాసిబిలిటీ ఉంటే ఖచ్చితంగా తీరుస్తాం. ఒకసారి వాళ్ళు మేము కూర్చొని ఒకసారి మాట్లాడతాం. ఓకేనా? ఆన్సర్ చేయండి, మీరు ఆన్సర్ చేయండి. అదే ఫారెస్ట్ ల్యాండ్ వాళ్ళు ల్యాండ్ వదిలే మిగిలిన యూత్లు అంతా ఉంది కదా, అదంతా సర్వే చేసి చూడండి కొంత ఇద్దరు చెప్పాను కదా ఫారెస్ట్ రెవెన్యూతో మాట్లాడి మీకేమి ఇచ్చారు ఫారెస్ట్ వాళ్ళు? ఇది ఎక్కడుంది ఆ కాగితం? ఆ కాగితం ఎక్కడుంది? తీసుకురా. ఆ కాగితం తీసిపోయి ఆర్డీఓ గారికి మీరు వాళ్ళ సంబంధం లేదంటే ఎట్లా? సరేనమ్మా, ఇంకోసారి ఇవ్వండి, మాట్లాడతారు. అన్న చెప్పండి. 2015 వరకు ఉన్నాయి మేడం. రెండు సర్వే నెంబర్లో ఇప్పుడు కాలేవు. మందికి రాలేదు. ఎవరమ్మా? కలిపి 2015 వరకు 2015 నుంచి 1 వస్తాను కలిపి విఆర్ఓ ఇచ్చాను. అవును, సప్లై చేశారు సార్. హౌసింగ్ వాళ్ళు అప్లై చేసి ప్లేస్ ఉందా? కొత్తది ఇస్తారు. ఈసారి టైం పడుతుందమ్మా కొంచెం. ఒకసారి అమ్మా, తల్లికి వందనం వచ్చిందా? నలుగురికి వచ్చిందా? ముగ్గురికి వచ్చింది.
ముగ్గురు పిల్లల తల్లికి వందనం వచ్చింది, నీకు ఇల్లు కావాలి. ఈ ఫస్ట్ ఫేజ్ కాకుండా సెకండ్ ఫేజ్లో ఇస్తాం తల్లి, నీకు కూడా ఇల్లు ఇస్తాం. ఓకేనా? గ్యాస్ వచ్చిందా? ఓకే. ఏమండి కలిపి సెక్రటరీ 15 వరకు 1B వచ్చింది, ఇప్పుడు లేదు. ఇప్పుడు ఎవరి పేరు మీద వచ్చింది? చూడండి ఈ రెండునా? రేపు ఎంఆర్ఓ నిలవండి, ఏంటి ఏం కదో కనుక్కోండి. పిఎం కిసాన్ అక్కడికి వెళ్ళండి, పిఎం కిసాన్ విషయం చెప్తాడు. ఇవ్వండి అమ్మా, ఇవ్వండి, ఇక్కడ ఇవ్వండి, ఎవరికి ఇచ్చినా ఒకటే. స్థలం ఉందా? స్థలం లేకపోతే మళ్ళీ నెక్స్ట్ ఇస్తాం, ఇస్తారు. రైతు భరోసా ఎల్లమ్మా, రైతు భరోసా పడలేదంట. రమ్మా అక్కడికి ఎంక్వైరీ చేసుకుని చెప్పు, ఎందుకు పడలేదు ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయండి. అక్కడ అడగండి, చెప్తారు. ఎవరిది? ఏ పంచాయతీ మీది? చినుమంతూరు పంచాయతీ. ఏం విషయము? ఆదిలక్ష్మమ్మ. జేసీ గారికి పంపించి చేపిస్తారులేండి. భీమ్ కార్డు వేరే వాళ్ళకి ఎందుకు మారుస్తారు? భీమ్ కార్డు మారుస్తారు. భీమ్ కార్డు ఎందుకు మారుస్తారు? మార్చియాలా? సరే చూడండి, ఇది వేరే వాళ్ళకి ఇచ్చినారంట వాళ్ళ అమ్మ చనిపోతే. ఏమ్మా చెప్పు. సరే అతను నోటీస్ ఇచ్చి మార్పించారు. చెప్పనా? పెన్షనేనా? కొత్త పెన్షన్లు వచ్చినప్పుడు ఇస్తాం. పెన్షనా? కొత్త పెన్షన్లు ఇస్తాము, అప్పుడు వస్తాయని అర్హులందరికీ ఇస్తాం. అమ్మ పెన్షన్ అన్న ఇస్తాం. అమ్మ రైట్. హ్యాపీనా? మనోజ్ కుమార్ ఎవరు? మనోజ్ కుమార్ తీసుకోండి. ఓకే హ్యాపీనా? ఓకే. అప్పుడు ఎందుకు ఇవ్వలేదండి? 3 నెలల నుంచి ఎందుకు ఇవ్వలేదు? అది చెప్పండి జవాబు. 3 నెలల నుంచి ఎందుకు ఇవ్వలేదు చెప్పండి. ఒక్క నిమిషం మాట్లాడతానండి. ఎక్కడ మీ రెవెన్యూ ల్యాండ్ ఎక్కడుంది, ఏంటి, మనం పార్క్ ఏ విధంగా చేయగలము. వీళ్ళు వాష్రూమ్స్ అడిగారు, వాష్రూమ్స్ కూడా పబ్లిక్ టాయిలెట్స్ కూడా రెడీ చేయించాం. సీసీ రోడ్లు కూడా వేసాము, డ్రైనేజ్లు కూడా వేసాము. ఇంకా కొన్ని చోట్ల వేయాలా, అవి కూడా రెక్టిఫై చేస్తాము. నేను చెప్పిన డ్రైనేజ్ కూడా రెక్టిఫై చేస్తాం. చెప్పండి. దగ్గర ఒక ఇంత సిమెంట్ వేసుకుంటాము, ఇంకొక ఇంత సిమెంట్ వేసుకున్నాడు. వేరే వాళ్ళు వేసినప్పుడు వాళ్ళు తీసేపించారు అన్నమాట. కింద ఉండేవాళ్ళు ఎస్టిమేషన్ 7 lakhs. మీరు కట్టుతారా? ఫ్యామిలీస్ ఉన్నాయి అంతే మేడం. పంచాయతీ చేశారా?
మరి చూడండి నా తొందర సాల్వ్ చేస్తే ఎంఆర్ఓ వాళ్ళ పని వాళ్ళ రోడ్డు కావాలంటే వేపిస్తాం. చూడండి ఇవ్వండి అక్కడ ఇవ్వండి. మీదేమే సరే సరే నాకు తెలుసు. ఇస్తాం ఇస్తాం కొత్త ఇండ్లు ఇచ్చినప్పుడు ఇస్తాం. పడిపిస్తాం ఈయన చెప్పండి అది ఎల్పీ నంబర్ మేడం 9 మందికి వేసి మాకు ల్యాండ్ తగ్గించినారు మేడం. ఎల్పీ నంబర్ ఇష్యూ అంటే చూడండి. ఎల్పీ నంబర్ 10 మంది ఉన్నారు. రెడ్డిపల్లి ఎల్పీ నంబర్ ఇస్తుంది. మాకు ల్యాండ్ తగ్గించి హౌస్ హోల్డ్ ఇంకా సింగిల్ పేజ్ హౌస్ హోల్డ్ మ్యాప్లో కొంచెం జాయిన్ చేసినాం. స్టేట్ వైడ్ ఓపెన్ చేయాలి.